వనపర్తి ఆటో డ్రైవర్ భరత్ అనే వ్యక్తి తన ఆటోపై 2 హిందుత్వ కొటేషన్స్ రాసుకుంటే అజీజ్ అహ్మద్ అనేటోడు ఏం చేసిందో ఒకసారి చూడండి. అరే ఏం రా భయ్ చెప్పు, ఎందుకు రాపిస్తున్నావు? మళ్ళా రాకపోతే ఎందుకు నా కొటేషన్ నేను రాయించుకున్నా? ఎట్లా రాపిస్తావు? అది ఏమైందన్నా? ఇప్పుడు ఏమైంది? ఏమైంది నీకు? కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ కడతారు. భరత్ నామే చూసారు కదా. ఒకసారి ఈ ఎస్ఐ యొక్క కాల్ రికార్డింగ్ కూడా వినండి. విన్న తర్వాత ఎస్ఐని ఏం అడగాలన్నది అడుగుదాం అండ్ ఏం చెప్పాలన్నది బరాబర్ చెప్దాం. ఆటో వెనకాల ఏం రాసినావా? హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం, మాట రాసుకోకూడదు. తమాషా చేస్తున్నావు ఏంది? మరి నువ్వు ఆటో ఎట్లా నడుస్తుంది హైదరాబాద్? అయ్యా ఎస్ఐ గారు, భరత్ ఏమని రాసుకున్నాడు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే, ఎవడైనా సరే మతం మార్చే తండ్రిని మార్చినట్టే జై శ్రీరామ్ అని రాసుకున్నాడు. దీనికి మీరు ఆటోను సీజ్ చేస్తా, నువ్వు చేసింది నేరం అని అంటే, మరి ఇదే హైదరాబాద్ లో పాకిస్తాన్ జెండాలు, పాలస్తీనా జెండాలు ఎగరవేసినప్పుడు మీరు ఎక్కడికి పోయిర్రు? ఇదే హైదరాబాద్ లో జాతీయ జెండాపై వాళ్ళు కల్మా రాసి జులూసులు తీసినప్పుడు మీరు ఎక్కడికి పోయిర్రు? సుప్రీంకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించి వాళ్ళు మస్జిద్ల మీద లౌడ్ స్పీకర్లు పెట్టి రోజుకు 5 సార్లు నమాజ్ చదువుతుంటే మీరు ఎక్కడికి పోయిర్రు? ఇలా యాంటీ కన్వర్షన్ లాని ఉల్లంఘించి ఇలా వాళ్ళు ఇల్లు తిరుగుతూ మత ప్రచారం చేస్తుంటే మీరు ఎక్కడికి పోయిర్రు? ఇలా తెలంగాణ పోలీస్ శాఖకు చెప్తున్నాం, ఆటో మీద 2 కొటేషన్స్ రాసుకుంటేనే మేము కేసు పెట్టి ఆటోను సీజ్ చేస్తామని బెదిరించారు కదా. ఇలా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం లౌడ్ స్పీకర్లు పెట్టకూడదు మస్జిద్ల మీద. ఏ ఏరియాలో ఏ మస్జిద్ మీద లౌడ్ స్పీకర్ మోగినా మనం అందరం 100 డైల్ చేద్దాం. ఈ పోలీసు వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటారు, ఎన్ని లౌడ్ స్పీకర్లు తీపిస్తారు, ఎన్ని మస్జిద్ల దగ్గరికి వస్తారు, ఎన్ని కేసులు పెడతారో చూద్దాం. ఖచ్చితంగా బరాబర్ అందరం ఇంట్లో కూర్చొని 100కు కాల్ కొడదాం. పోలీసు వాళ్ళకి హిందువులతో పెట్టుకుంటే ఎట్లుంటుందో చూపిద్దాం. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. అందుకనే ముస్లింస్ కి ఫేవర్ చేస్తున్నారా? మీరు దారుసలాం అజెండాను ఇంప్లిమెంట్ చేస్తుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక్కడే గుర్తు పెట్టుకోవాలా, మేము పన్నులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇలా హిందువు మేల్కొన్నాడు. ఒకప్పటి రోజులు కావు. మీరు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తాం, హిందువుల మీద కేసులు పెడతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. చర్యకు ప్రతి చర్య ఉంటుంది, అంతకు అంత సమాధానం చెప్తాం. ఈ వీడియోని షేర్ చేయండి అండ్ తెలంగాణ పోలీస్ కు ట్యాగ్ చేయండి. మనది ఒకటే డిమాండ్ ఉండాలి, ఆ ఎస్ఐని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. నేను చెప్పిన దానితో ఏకీభవించే ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై తెలంగాణ, జై శ్రీరామ్.